సింహాచలం బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ 2 లక్షలు అందజేత. సింహాచలం గోడకూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ తరఫున బాధితులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఎలియాస్ చిన్న శ్రీను, గుడివాడ అమర్నాథ్, కేకే రాజులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున చెక్కులు అందజేశాము. సింహాచలం దేవస్థానం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎండోమెంట్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని, మరణ వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగిందని, 5 మంత్రులు కమిటీ వేసి 7 మంది ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలకు వెళ్లాలంటే భక్తులు భయాందోళనతో భయపడే పరిస్థితులు తీసుకువచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన తీరుతో భక్తులు భయపడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. మరి సుమారుగా తెల్లవారుజామున దుర్ఘటమైన సంఘటన జరిగింది. మరి సంఘటన మాకే కాదు, ఈ ప్రాంత ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా, భక్తులందరికీ కూడా, ప్రజానీకానికి కలిసివేసిన సంఘటన. చాలా దురదృష్టమైన సంఘటన. మరి ఆ సంఘటనలో సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం, మరి అందులో ఎడ్ల వెంకటరావు గారు కూడా ఉదయాన్నే ఆ సింహాచలం తొలి దర్శనం చేసుకుందామని ఆ దివ్య దర్శనం చేసుకుందామని వెళ్ళడం, మరి ఆ సంఘటనలో వారు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఏదైతే ఆ రోజు గౌరవ మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సంఘటన జరిగిన వెంటనే ఆ కుటుంబాలను ఓదార్చడం కోసం ఆ రోజే వచ్చి వారిని ఓదార్చడం జరిగింది. ఆ కుటుంబాలందరినీ కూడా కలిశారు, వారి కుటుంబ సభ్యులను కలిశారు. వారికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అదే చెప్పడంతో పాటు వారందరికీ కూడా ₹1 కోటి పారితోషికం ఇవ్వాలి, ఖచ్చితంగా ఒక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిన హత్యలు కాబట్టి వారు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం సరైన అనాలోచితమైన నిర్ణయాలు చేయడం వలన, సరైన ప్రణాళికాబద్ధంగా లేకపోవడం వలన ఇవాళ ఇలాంటి సంఘటన జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించి చేయాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వంగా చేయకపోతే ఖచ్చితంగా మనం వచ్చేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా తప్పకుండా ఏదైతే ఈ ప్రభుత్వం చేయగా మిగిలిన కార్యక్రమాలు కూడా చేస్తామని ఆ రోజు చెప్పారు. చెప్తూ వారు పార్టీ చెప్పారు, వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటారు. మా పార్టీ తరఫున ₹2 లక్షల ప్రతి చనిపోయిన కుటుంబాలకి మరి వారి కుటుంబ సభ్యులకి అందజేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. ఆ దుర్ఘటన సమయంలో ప్రాణాలు కోల్పోయారు. మరి వారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఆ కుటుంబానికి వచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం, మరి ఏదైతే చిన్న వయసులోనే స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ భార్యాభర్త ఇద్దరు కూడా మరి మీ అందరికీ తెలుసు, మరి ఆ కుటుంబానికి తీరం లోటుని మిగిల్చారు భగవంతుడు. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాలను పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మరి ప్రతి కుటుంబానికి చనిపోయిన వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి ₹2 లక్షల ఒక పార్టీ తరఫున సహాయం చేస్తామని చెప్పి వారు చెప్పిన జరిగిన వారి ఆదేశాల మేరకు మరి తీసుకొచ్చి మరి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి నాతో పాటు గౌరవ మాజీ మంత్రి లంకాపల్లి పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ గారు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, మరి నేను గారు, నాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మరి ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఇప్పుడే చెప్పారు. మా పిల్లలకి చదువుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మరి తప్పకుండా ఆ పిల్లలకు కానీ, వారికి కానీ, వారి కుటుంబానికి కానీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే
ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీలు కానీ వాళ్ళు అమలుపరచకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు పరుస్తామని చెప్పిన మాటను కూడా మరొకసారి నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నాం. తప్పకుండా మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతుని ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.